ఒకసారి చూడమ్మా, పాపులేషన్ గురించి చూద్దాం. ఇప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధించాలి అంటే ఆర్థిక వృద్ధి వేరు, ఆర్థిక అభివృద్ధి వేరు. ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఒక్క సహజ వనరులే కాదు, దాంతోపాటు ఏం అవసరం? మానవ వనరులు అవసరం. మానవ వనరులు అవసరం. ఓకే, మానవ వనరులు, విద్య, వైద్యం ఇలాంటి వాటిని ఏమంటాం మనం? మానవ మూలధనం అంటాం. ఓకే, మానవ వనరులు అంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, జనాభాని టిఆర్ మాల్తస్ ఏం చెప్పాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని సృష్టిస్తాడు అన్నాడు. ఆర్థిక నరకాన్ని అంటే జనాభా ఒక రేంజ్లో ఉంటే పర్లే, పెరుగుతూ పోతే ఏమవుతుందమ్మా? పరిస్థితి ఘోరంగా తయారు. మీకు తెలుసో లేదో, జనాభా సిద్ధాంతం ఉంది. ఆ జనాభా సిద్ధాంతంలో జనాభా గుణశ్రేణిలో పెరిగితే ఆహారం ఏ శ్రేణిలో పెరుగుతుంది తెలుసా? అంక శ్రేణిలో పెరుగుతుంది. గుణశ్రేణి అంటే తెలుసా మీకు? 3 తర్వాత ఏంది? 3 స్క్వేర్, 3 తర్వాత 3 క్యూబ్, 3 క్యూబ్ తర్వాత 3 పవర్ 4, 3 పవర్ 4 తర్వాత 3 పవర్ 5, ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. 3, 9, 27, 81, 243 ఆరెంజ్లో. కానీ అంక శ్రేణి అంటే 1 తర్వాత ఏమొస్తుంది? ఓకే, ఈ విధంగా 2, 4, 8 ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా వస్తూ ఉంటే 2 అంకశ్రేణి. అంకశ్రేణి అంటే గుణశ్రేణికి అంకశ్రేణికి చాలా, అంకశ్రేణి స్లోగా డెవలప్ అయితే గుణశ్రేణి ఎలా వెళ్తుంది? భయంకరంగా గ్రోత్ వస్తుంది. ఓకే, కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అన్నం కూడా దొరకదని చెప్పాడు. కాబట్టి ఈయన చెప్పాడు, ఆర్థిక నరకాన్ని సృష్టిస్తుంది జనాభా పెరిగితే అని చెప్పాడు. నెక్స్ట్, భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఏం చెప్పాడు? అభివృద్ధి కారకం అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? ఎడ్విన్ కానన్. ఎవరైనా? ఎడ్విన్ కానన్. ఈయన బాగానే చెప్పాడు, అభివృద్ధి కారకం అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఆర్థిక నరకం అన్నాడు. నాకు తెలిసి ఆ స్టేట్మెంటే కరెక్ట్. ఓకే, ఒక ఉండాల్సిన రేంజ్లో ఉంటే పర్లేదు, దానికన్నా ఏది ఆహార పదార్థాలు తక్కువ, జనాభా ఎక్కువ అయితే ఏమవుతుంది? దేశం క్లిష్ట పరిస్థితిలో పడిపోతుంది. నెక్స్ట్, ఇంకొక ఆమె మాలిని వాలసింగం ఏం చెప్పిందంటే, ఇప్పుడు చూడండి, ప్రతి కుటుంబంలో బిడ్డ పుట్టడం ఒక శుభ సూచకం. ఓకే, ఇదే విధంగా పుడితే కుటుంబం, ప్రపంచం భరించలేదు. కంటిన్యూస్గా ప్రాసెస్ జరిగితే ఏమవుతుంది? కుటుంబం భరించలేదు, ప్రపంచం భరించలేదు అని చెప్పింది ఎవరు? మాలిని వాలసింగం. ఓకే, ఇలా స్టేట్మెంట్స్ ఈ విధంగా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే జనాభా ఫస్ట్ ఎలా ఉందనంటే 1830 తీసుకున్నాం. 1830 తీసుకుంటే ఈ 1830లో 100 బిలియన్లు ఉండిందండి. ప్రపంచ జనాభా ఎంత ఉండింది? 100 బిలియన్లు. 100 బిలియన్, బిలియన్ అంటే నిన్న మొన్న కూడా చెప్పా, మర్చిపోకూడదు. 100 బిలియన్లు. 1 బిలియన్ ఈక్వల్ టు 100 crores. 100 బిలియన్లు ఉండింది జనాభా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చూడండి, 1930 ఎన్నేళ్ళు పట్టింది 2 బిలియన్ రావడానికి? 100 బిలియన్లు చెప్పానా? 1 బిలియన్ ఉండింది, సారీ, అదే కదా 1 బిలియన్. 100 కోట్లు అని చెప్తున్నా నేను, 100 రాసేస్తున్నా. 100 కోట్లు ఉండింది. ఇప్పుడు ఏమైంది? 2వ బిలియన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందా? ఎన్ని సంవత్సరాలు పట్టిందండి చెప్పండి? డిఫరెన్స్ 100 సంవత్సరాలు పట్టింది. 3వ బిలియన్కి వెళ్దాం, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 30 సంవత్సరాల్లో జరిగిపోయింది. 4వ బిలియన్కి వద్దాం, 1975 కల్లా 4 బిలియన్లు అయిపోయింది జనాభా. నెక్స్ట్ 1987 జూలై 11 కల్లా ప్రపంచ జనాభా 5 బిలియన్లను టచ్ చేసింది. 5 బిలియన్లు అంటే 500 కోట్ల జనాభాను టచ్ చేసింది. ఓకే, అందువల్లనే ఈ 500 కోట్ల జనాభా ఎప్పుడు? జూలై 11, 1987లో రీచ్ అయింది. ఎన్ని ఏళ్ళు పట్టింది? జస్ట్ 12 ఏళ్లలో 100 కోట్ల జనాభా పెరిగింది. ఓకే, ఈ జూలై 11నే మనం ఏమంటాం అంటే ప్రపంచ జనాభా దినోత్సవం అంటాం. ఏమంటాం? ప్రపంచ జనాభా దినోత్సవం అంటాం. నెక్స్ట్ 1999 కల్లా ఎన్ని బిలియన్లు అయినాయి? మళ్ళా 6 బిలియన్లు అయింది, 600 కోట్లు. 2011కి జనాభా 700 కోట్లు. నెక్స్ట్ మీరు లెక్క పెడితే నెక్స్ట్ ఎప్పుడు? 2011 సెన్సస్ తీస్తే 2022లోనూ 2023లోనూ సెన్సస్ తీస్తే ఆ తర్వాత ఎన్ని బిలియన్స్ అయింది తెలుస్తుంది. ప్రస్తుతం 2011 జనాభా ప్రకారం ఓకే
ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లు? 7 బిలియన్లు. దట్ మీన్స్ 700 కోట్లు. ప్రపంచ జనాభా ఎంతమ్మా? 700 కోట్లు అండి. ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు చూడండి, మీరే ఒకసారి ఆర్డర్ చూడండి. ఇక్కడ 100 సంవత్సరాలు తీసుకుంది, ఇక్కడ 30. తర్వాత ఏమైంది? చాలా క్విక్గా పెరుగుతూ వచ్చేసింది. ఓకే, ఆయన చెప్పినట్టు ఏమైంది? బోనస్ రేట్లో పెరుగుతుందా లేదా? అంత మరణాల రేట్ తగ్గిపోయింది. ఎందువల్లంటే మంచి హాస్పిటల్స్ వచ్చేసినాయి. తర్వాత వచ్చి ఏ రోగం వచ్చినా సరే ఇమీడియట్గా ఏం చేస్తున్నాం? తగ్గించుకుంటున్నాం. ఒకప్పుడైతే మరణాలు అట్టే ఉండేది, జననాలు అట్టే ఉండేది. పుట్టడం చావడం ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు ఏమయ్యేది? జనాభా పెరిగేది కాదు. ఇప్పుడు పుట్టడం ఎక్కువ, చావడం తక్కువ. అంతేనా? దానివల్ల ఏమైంది? జనాభా పెరుగుతూ వచ్చింది. జనాభా సిద్ధాంతం చెప్పినప్పుడు దాంట్లో దశలు ఉన్నాయి. మనం ఏ దశలో ఉన్నామన్నది చూద్దాం తర్వాత. ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు అసలు జనాభా ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారమ్మా? ఇండియాలో జనాభాని ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారంటే ఫస్ట్ 1872 స్టార్ట్ చేశారు. ఎవరి కాలంలో? లార్డ్ మోయే కాలంలో స్టార్ట్ చేశారు. ఎవరి కాలంలో? లార్డ్ మోయే కాలంలో. అండమాన్లో ఖైదీల చేత వ్యవసాయం చేయించాడు ఆయన. ఎవరు? లార్డ్ మోయే. హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ ఎవరంటే గుర్తుంచుకోండి, మంచి బిడ్డ, లార్డ్ మోయే. ఓకే, ఫస్ట్ మొట్టమొదట జనాభా లెక్కించిన వ్యక్తి ఎవరు? లార్డ్ మోయే. కానీ ఒక సిస్టమేటిక్ వేలో లెక్కించలేదు కాబట్టి దీన్ని కాకుండా మనం దీన్ని 1881లో రిప్పన్ కాలం నుంచి తీసుకుంటాం. లార్డ్ రిప్పన్ కాలం నుంచి. లార్డ్ రిప్పన్ కాలం నుంచి. ఓకే, 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తున్నాం? జనాభాను ఒక పద్ధతి ప్రకారం లెక్కిస్తూ వస్తుంది. ఓకే, 1881 నుంచి తీసుకుంటే 2011 వరకు లెక్క పెడితే ఎన్నో తెలుసా? ఇప్పుడు వచ్చా మీకు మ్యాథ్స్ బాగా? ఎన్నోవి? 2011లో మనం చేసిన జనాభా లెక్కలు 15 ఉంది. ఇవి 15 ఉంది. స్వతంత్రం తర్వాత, స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? కాబట్టి 1951లో లెక్కించుంటాం కదా, 7. ఈ 2 బిట్లు జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఈసారి లెక్కించే జనాభా లెక్కలు 16. ఎన్నోవి? 16. ఇవన్నీ బిట్స్ ఏంటంటే ఆల్రెడీ ఒక 10 ఏళ్ళుగా జరుగుతూ ఉంది కాబట్టి వచ్చిన బిట్టే ఇవన్నీ. ఓకే, రిజిస్టర్ జనరల్ సెన్సస్ ఆఫ్ ఇండియా, జనాభాను లెక్కించే సంస్థ. ఓకే, సెన్సస్ ఆఫ్ ఇండియా. రిజిస్టర్ జనరల్ ఇది వచ్చి జనాభా గణన అనేది ఏ జాబితాకు చెందుతుందంటే కేంద్ర జాబితాకు చెందుతుంది. ఏ జాబితాకు చెందుతుంది? కేంద్ర జాబితా. ఓకే, కేంద్ర జాబితాకు చెందుతుంది జనాభా గణన. నెక్స్ట్ వచ్చి దీనికి ఒక ఆర్టికల్ 246 ప్రకారం జనాభాను మనం ఏం చేస్తాం? గణన చేస్తాం. ఆర్టికల్ 246. దీనికి ఒక కమిషన్, సెన్సస్ కమిషన్. ఈ సెన్సస్ కమిషన్ ఎవరు అండర్లో పనిచేస్తుందంటే హోం మంత్రిత్వ శాఖ. హోం మంత్రిత్వ శాఖ ఎవరు అండర్లో పనిచేస్తుంది? హోం మంత్రిత్వ శాఖ. 2011లో సెన్సస్ కమిషనర్ ఎవరు తెలుసా? సి చంద్రమౌళి అండి. ఎవరైనా? సి చంద్రమౌళి. జనాభాని 2011 జనాభాని గణించిన వ్యక్తి ఎవరైనా? సి చంద్రమౌళి. ఓకే, సెన్సస్ కమిషన్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ ఢిల్లీ. హెడ్ క్వార్టర్ ఎక్కడ? ఢిల్లీ. ఓకే, కాబట్టి ఫస్ట్ ఒక్కసారి 1872లో ఎవరి కాలంలో జనాభా గణన స్టార్ట్ అయింది? లార్డ్ మోయే కాలం. కానీ ఒక పద్ధతి ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణన ఏ కాలం నుంచి స్టార్ట్ అయింది? 1881. అప్పుడెవరు? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ కాలం నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనం చేసుకుంటా ఉంటే 1921కి వచ్చేసరికి 1921లో రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. రుణాత్మక వృద్ధి రేటు. జనాభా పెరగాల్సింది ఏమైంది? తగ్గింది. 1915లో న్యూమోనియా ఎక్కువ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా ఏదో ఒక రకమైన వైరస్ వల్ల ఏమయ్యారంటే జనాభా చాలామంది చనిపోయారు. అందువల్ల ఏమైందంటే 1921లో జనాభా ఏమైందమ్మా? రుణాత్మక వృద్ధి రేటుని తీసుకువచ్చింది. రుణాత్మక వృద్ధి రేటు వల్ల జనాభా ఏమయ్యారండి?
తగ్గారు. అందువల్ల 1921 ఏమంటామంటే గ్రేట్ డివైడ్ ఇయర్, గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. గుర్తుంచుకోవాలి, 1921 ఏంది గ్రేట్ డివైడింగ్ ఇయర్. అలా కాకుండా 1951 నుంచి 1981 దాకా జనాభా ఒక భారత్లోనే 32 కోట్లు పెరిగారు, ఒక భారత్లోనే ఈ డ్యూరేషన్లో. అందువల్లనే ఏంటంటే అప్పుడు ఏమంటాం స్మాల్ డివైడ్ ఇయర్, ఏమంత వేరియేషన్ లేదు. దీన్నే ఏమంటామంటే ఈ కాలాన్ని జనాభా విస్ఫోటనం జరిగిన కాలం అంటాం. జనాభా విస్ఫోటనం జరిగిన కాలం, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఎప్పుడు జరిగింది? 1951-80 మధ్యలో. ఒక భారత్ జనాభా ఎంత పెరిగినప్పుడు ఈ సందర్భంలో 32 కోట్లు పెరిగిందండి, 32 కోట్లు పెరిగింది. ఓకే, కాబట్టి 1951 ఏమంటాం మనం స్మాల్ డివైడ్ ఇయర్. 1981 నుంచి జనాభా ఏమైంది? ఒక కాన్స్టెంట్గా గ్రోత్ అవుతూ వస్తూ ఉంది, కాన్స్టెంట్ గ్రోత్ వస్తూ ఉంది. ఎందువలనంటే మనం మీకు తెలుసో లేదు, మొట్టమొదటి కుటుంబ నియంత్రణ ప్రపంచంలో అప్లై చేసిన దేశం ఏదంటే భారతదేశం. దీనికి నేను చెప్పాను కూడా ఆల్రెడీ, 1952 ఎప్పుడు తీసుకుని వచ్చాను జాతీయ కుటుంబ నియంత్రణ పథకం. ఎప్పుడు? 1952. తర్వాత 1970 నుంచి కొద్దిగా దాన్ని ఏం చేసామంటే జాతీయ జనాభా విధానం తీసుకొని వచ్చాం 1986. అక్కడి నుంచి ఏం చేసామంటే కొద్దిగా ఏం చేసాం, నిర్బంధ ఏ పథకాన్ని తీసుకొని వచ్చాము? నిర్బంధ ఏం తీసుకొని వచ్చాం 1952లో జాతీయ కుటుంబ నియంత్రణ పథకం. దీన్ని ఏం చేసాం, కొద్దిగా నిర్బంధంగా అంటే గట్టిగా చేసుకుంటా వచ్చాం. అందువల్ల ఏంటంటే జనాభా ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ఆ టైప్లో తీసుకుంటా మనం వస్తూ ఉన్నాం. కాబట్టి జనాభాని కంట్రోల్ 1981 తర్వాత చాలా వరకు ఏం చేస్తూ వచ్చామంటే జనాభాని ఒక కాన్స్టెంట్ రేంజ్లో పెంచుకుంటా వచ్చాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు 1921 గుర్తుంచుకొని, 1951 గుర్తుంచుకొని, 1981 జనాభా విస్ఫోటనం ఆల్రెడీ పోయినసారి గ్రూప్ 2నో గ్రూప్ 1నో బిట్టు ఏ ఇయర్లో 1951 to 81 మధ్యలో. ఓకే, తర్వాత వచ్చి ఇక్కడ చెప్పే గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఎప్పుడు? 1921. స్మాల్ డివైడ్ ఇయర్ 1951. 1981 డివైడ్ ఇయర్. ఓకే, డివైడ్ ఇయర్. నెక్స్ట్ ఇప్పుడు జనాభాను లెక్కించేది ఎవరండి? సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎక్కడుంది దీని హెడ్ క్వార్టర్ అండి? ఎక్కడ? ఏ జాబితా అండి? కేంద్ర జాబితా. ఏదది? జనాభా గణన అన్నది ఏ జాబితా? కేంద్ర జాబితా. జనాభా నియంత్రణ అన్నది ఉమ్మడి జాబితా. ఇంతకుముందు జనాభా నియంత్రణ అనేది రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాని 42nd అమెండ్మెంట్ ఎప్పుడు? 1976. 42వ అమెండ్మెంట్ అంటే మాత్రం మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, 1976 మినీ రాజ్యాంగం అంటున్నాను, మినీ కాన్స్టిట్యూషన్. చాలా అక్కడ సవరణలు జరిగినాయి. దేంట్లో? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 42వ రాజ్యాంగ సవరణలో ఏం చేసామంటే జనాభా నియంత్రణ అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నదాన్ని తీసుకొని ఎక్కడ పెట్టామంటే ఉమ్మడి జాబితాలో పెట్టాము. ఎక్కడ పెట్టాం? ఉమ్మడి జాబితా. తెలుసా మీకు? కేంద్ర జాబితాలు ఎన్ని ఉంటాయి? అంశాలు 97 ఉంటాయి. 97 ఉంటాయి. నెక్స్ట్ ఉమ్మడి జాబితాల అంశాలు ఎన్ని ఉంటాయి? 47 నుంచి ప్రస్తుతం ఎన్నింటికి పెరిగినాయి? 52కి పెరిగినాయి ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితాలు 66 ఉండేది, 61కి తగ్గించాయి. 97 100 అయినాయండి. యాక్చువల్గా 97 ఏమైనాయి? 100 అయినాయి. ఇది వచ్చి కేంద్ర జాబితా. ఏది ఇది? కేంద్ర జాబితా అమ్మ. ఇది వచ్చి ఉమ్మడి జాబితా. ఏ జాబితా? ఉమ్మడి జాబితా. ఇదేది? రాష్ట్ర జాబితా. ఇప్పుడు యాక్చువల్గా 97 100 అయినాయి, కానీ జిఎస్టీ ఎప్పుడైతే తీసుకొని వచ్చామో మళ్ళీ ఏమైంది? 100 నుంచి వెనక్కి వచ్చేసి 97 అంశాలు ఉన్నాయి దాంట్లో. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి జాబితాలో ఫస్ట్ ఎన్ని ఉన్నాయి అంశాలు? 47. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 52. రాష్ట్ర జాబితా ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 66. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 61. ఒక 5 అంశాలు తీసుకొని ఎక్కడ చేర్చాం? ఉమ్మడి జాబితాలో చేర్చాం. విద్య ఉమ్మడి జాబితాలు చేర్చాం. తూనికలు కొలతలు ఉమ్మడి జాబితాలు చేర్చాం. అడవులు ఉమ్మడి జాబితాలు చేర్చాం. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాయి? రాష్ట్ర జాబితాలో. న్యాయ సంబంధ విషయాలు ఉమ్మడి జాబితాలో చేర్చాం. ఇప్పుడే తీసుకొని వచ్చాం ఇక్కడ జనాభా నియంత్రణ. ఏ జాబితాలో చేర్చాం? ఉమ్మడి జాబితాలో చేర్చాం. ఆ 5 అంశాలు ఇక్కడ తగ్గినాయి, ఇక్కడ పెరిగినాయి. ఓకే,
ఇప్పుడు చూడండి ఒక్కసారి, అర్థమైందని నేను చెప్పింది. కాబట్టి జనాభా గణన అన్నది ఏ జాబితా? కేంద్ర జాబితా. జనాభా నియంత్రణ అన్నది ఏ జాబితా? ఉమ్మడి జాబితా. రాష్ట్ర జాబితాల నుంచి ఎక్కడ తీసుకున్నాం? ఉమ్మడి జాబితా. కుటుంబ నియంత్రణ అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏది? భారతదేశం. ఓకే. ఏ ఆర్టికల్ ప్రకారం జనగణన జరుగుతుంది? 246 సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరు అండర్లో పనిచేస్తుంది? హోం మంత్రిత్వ శాఖ. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు వచ్చి 2011 జనగణన. ఫస్ట్ ప్రపంచాన్ని ఒక్కసారి అలా చూసి వచ్చి తర్వాత ఇండియాకి వచ్చేద్దాం. ఫస్ట్ ప్రపంచాన్ని చూద్దాం. 2011 అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం చెప్పాలా? ఏదమ్మా? చైనా. సెకండ్ భారతదేశం. సెకండ్ వచ్చి భారతదేశం. థర్డ్ అమెరికా. థర్డ్ ఏదండి? అమెరికా. ఫోర్త్ ఇండోనేషియా. ఏదండి? ఇండోనేషియా. ఫిఫ్త్ బ్రెజిల్. ఏదండి? బ్రెజిల్. సిక్స్త్ పాకిస్తాన్. ఏది? పాకిస్తాన్. సెవెంత్ బంగ్లాదేశ్. చాలండి, బంగ్లాదేశ్. తర్వాత చెప్పాలంటే నైజీరియా. ఆ తర్వాత వచ్చి రష్యా. ఆ తర్వాత వచ్చి ఆస్ట్రేలియా. రష్యా ఎక్కడ ఉంది? ఇక్కడ 9వ స్థానంలో ఉంది. కానీ విస్తీర్ణంలో అతిపెద్ద దేశం ఏది? జనాభాలో 9వ స్థానం. అక్కడ జనాభా ఎంత తెలుసా? రష్యాలో అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం 14 కోట్లు. ఎంత? 14 కోట్లు. ఇండియా జనాభా ఎంత? 121 కోట్లు. ఓకే. నెక్స్ట్ ఒకసారి చైనా చెప్తా, జనాభా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. 134 కోట్లు. ఇండియా 121 crores. అమెరికా కూడా చెప్తాను, గుర్తుంచుకోండి, 30 కోట్లు. ఇండోనేషియా 23 కోట్లు. ఇది వచ్చి 19 కోట్లు. నెక్స్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కిందకు వచ్చేస్తాయి. ఇంకా 14, 15. ఓకే. ఈ విధంగా ప్రపంచం అత్యధిక జనాభా గల దేశాలు. మర్చిపోవద్దు, అత్యధిక జనాభా గల దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? చైనా. అత్యధిక విస్తీర్ణం గల దేశం ఏది? రష్యా. అతి తక్కువ. ఇప్పుడు చూడండి, ఇక్కడ అత్యధిక జనాభా గల దేశం ఏది? అత్యధిక జనసాంద్రత గల దేశం వచ్చి ఈ బిట్టు కూడా గుర్తుంచుకోండి, బంగ్లాదేశ్. అత్యధిక జనసాంద్రత గల దేశం ఏది? బంగ్లాదేశ్. ఏం జనసాంద్రత అంటే? ఒక స్క్వేర్ కిలోమీటర్ నివసించే జనాభానే మనం ఏమంటామంటే జనసాంద్రత అంటాం. ప్లేస్ తీసుకోండి, ఒక స్క్వేర్ కిలోమీటర్ తీసుకోండి. ఆ స్క్వేర్ కిలోమీటర్ లోపల ఉండే జనాభానే మనం ఏమంటున్నాం? జనసాంద్రత అంటున్నాం. కాబట్టి తక్కువ స్థలం ఎక్కువ జనాభా ఎక్కడ? బంగ్లాదేశ్. నెక్స్ట్ అలా కాకుండా జనాభా వృద్ధి రేటు అంటే 2011, 2011 రెండు కాలాల మధ్య ఎంత జనాభా పెరిగారు అని చెప్పడాన్ని మనం ఏమంటామంటే జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్ అంటాం. ఓకే. ఇప్పుడు ఏదంటే ప్రపంచంలో నైజీరియా. ఏదది? నైజీరియా. 3 బిట్లు చెప్పారు. జనాభా అత్యధికంగా దేశం ఏదండి? జనసాంద్రత ఏదండి? జనాభా వృద్ధి రేట్ ఏదండి? నైజీరియా. అతి చిన్న దేశం జనాభాలో వాటికన్ సిటీ. ఏ సిటీ అండి? వాటికన్ సిటీ. ఏ సిటీ? వాటికన్ సిటీ. ఇటలీ క్యాపిటల్ రోమ్. రోమ్లో ఒక చిన్న దేశం వాటికన్ సిటీ. ఇక్కడ మగవాళ్ళు మాత్రమే ఉంటారండి, నో లేడీస్. ఇక్కడ వాటికన్ సిటీ. ఇక్కడే క్రైస్తవ మతంలో హయ్యెస్ట్ ఏది కేటగిరీ అతను ఉండేది? పోప్ ఫ్రాన్సిస్. ఎవరైనా? పోప్ ఫ్రాన్సిస్. ఓకే. హెడ్ క్వార్టర్ అన్నమాట. ఇప్పుడు వచ్చి ప్రపంచంలో ఇది మన భారతదేశ జనాభా. ఇప్పుడు భారతదేశ జనాభా తీసుకుందాం. ఎంత? 121 crores. భారతదేశంలో మొత్తం రాష్ట్రాల్లో అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది తెలుసా? ఉత్తరప్రదేశ్. 19 కోట్లు. ఇక్కడ 19 కోట్లు ఉన్నది ఏది?
ఒక ఉత్తరప్రదేశ్ జనాభా బ్రెజిల్ దేశ జనాభాకు సమానం. ఒక ఉత్తరప్రదేశ్, ఒక మహారాష్ట్ర జనాభా ఒక యుఎస్ఏ దేశ జనాభాకి సమానం. అమెరికా జనాభాకి 2 రాష్ట్రాలు కలిపితే ఈక్వల్. ఏది? ఇండియాలో. అవేంది? ఉత్తరప్రదేశ్ 19 కోట్లు, మహారాష్ట్ర అయితే 11 కోట్లు. 2 కలపండి ఎంత? 30. అమెరికా జనాభా ఎంత అండి? 30 కోట్లు. బ్రెజిల్ జనాభాకి ఈక్వల్గా ఉన్న రాష్ట్రం ఏదండి? ఉత్తరప్రదేశ్. ఓకే, అది అక్కడ హైలైట్. జనాభాలో మనం పవర్ఫుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ప్రపంచంలో. ఒక్కసారి ఇండియాకి వద్దాం. ఇండియా చూసేసరికి భారతదేశం. ఇండియా జనాభా అకార్డింగ్ టు ఏ సెన్సస్ అండి 2011 ప్రకారం 121,193,422 మంది ఇండియా జనాభా అకార్డింగ్ టు 2011 వీటిల్లో మగ, దట్ మీన్స్ మేల్ 62 కోట్లు, యావరేజ్ అట్ట చెప్పేస్తుందండి. ఫిమేల్ 58 కోట్లు. 62 కోట్లు ఎవరు? మగ. ఆడ 58 కోట్లు. 58 కోట్లు. ఇక్కడే చెప్తాను చూడండి. గ్రామీణ జనాభా రూరల్ ఏరియాస్లో 83.3 కోట్లు. అదే పట్టణ జనాభా 37.7 కోట్లు. జాగ్రత్తగా చూడండి. జనాభా టాపిక్ చదువుతూనే ఉంటుంది. జనాభా టాపిక్ ఏం చేస్తారు ప్రసాద్ గారు? జనాభా టాపిక్ చదువుతూనే ఉంటారు జనాభా, కానీ కన్ఫ్యూజ్. క్లారిటీ ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, గ్రామీణ జనాభా ఎంతమ్మా? 83.3 కోట్లు. పట్టణ జనాభా ఎంతమ్మా? నెక్స్ట్ మేల్ 62 కోట్లు. ఫిమేల్ వచ్చి ఎంత? 52 కోట్లు. ఇంత మొత్తం టోటల్ జనాభా ఎంత ఇండియా? 102 కోట్ల నుంచి 121 కోట్లు. 2011లో ఎంత? 102 కోట్లు. అంటే 2001కి 2011కి మధ్య జనాభా వృద్ధి రేట్ ఎంత తెలుసా? 18.19 కోట్లు. ఎంత పెరిగింది? ఆ 10 సంవత్సరాలు జనాభా ఎంత పెరిగింది? 2 కాలాల మధ్య పెరిగే జనాభానే మనం ఏమంటాం? జనాభా వృద్ధి రేటు, పాపులేషన్ గ్రోత్ రేట్. ఎంత అండి అది? 18.19 కోట్లు. అంటే ఎంత పెరిగింది తెలుసా? 17.7% పెరిగింది. 17.7%. దశాబ్ద వృద్ధి రేటు 10 ఇయర్స్కి. 1 ఇయర్కి యాన్యువల్ 1.64% యాన్యువల్ గ్రోత్ రేట్. యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అండి? 1.67. అలా కాకుండా దశాబ్ద వృద్ధి రేట్లు ఎంత అండి? శాతంలో 17.7. ప్రపంచ జనాభాలో 100% అనుకుంటే వాటిల్లో భారతదేశ జనాభా ఎంత? 17.5% భారతదేశ జనాభా. దట్ మీన్స్ ప్రతి 6 మందిలో ఒకటి భారతీయుడు. 6 మంది పుట్టారు, ఖచ్చితంగా ఎవరో ఒకడు వచ్చి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? వాడు భారతీయుడు అయి ఉంటాడు. ఓకే, కాబట్టి 100 మందిలో 17.5 అంటే 17.5 మంది మనం ఉన్నట్టు. ప్రపంచ జనాభా తీసుకుంటే 17.5 మంది మనం ఉన్నాం 100 మందిలో. ఓకే, ఇది వచ్చి 17.5 అనేది ఏంది? పర్సంటేజ్ మొత్తం వరల్డ్ ఇండియా పర్సంటేజ్. అలా కాకుండా ఈ 2 కాలాల మధ్య పెరిగింది జనాభా గ్రోత్ రేట్ ఎంత? 18.19 కోట్ల మంది పెరిగారు. పర్సంటేజ్ పరంగా 17.7%. అదే యాన్యువల్ పర్సంటేజ్ అంటే ఒక సంవత్సరానికి ఏ పర్సంటేజ్లో పెరిగారంటే 1.64%లో పెరుగుతూ వచ్చారు. ఓకే, యాన్యువల్ గ్రోత్ రేట్. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు వచ్చి అత్యధిక జనాభా గల దేశాలు రాష్ట్రాలు. పక్కన దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? రాష్ట్రాలను చూస్తున్నాం. దేన్ని? రాష్ట్రాలు. అత్యధిక జనాభా గల రాష్ట్రం నిన్న కూడా చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ బీహార్, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ ఫిఫ్త్ మధ్యప్రదేశ్. యాక్చువల్గా 5th ప్లేస్ మంది.
ఆంధ్రప్రదేశ్. కానీ మన పరిస్థితి ఏమైంది, 2014లో రెండుగా విడిపోయింది కాబట్టి మన జనాభా పంచుకోబడ్డారు. కాబట్టి జనాభాలో మనం ప్లేస్ మారిపోయింది. ఓకే, ఏ స్థానానికి వెళ్ళిపోయాం? ఆంధ్రప్రదేశ్ జనాభా 10వ స్థానానికి వెళ్ళిపోయాం. ఏ స్థానం? 10. తెలంగాణ జనాభా మారిపోయింది, 12వ స్థానానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ 19 కోట్లు ఉన్నారు, ఇక్కడ వచ్చి ఒక 11 కోట్లు, తర్వాత 10, 9 అట్లా తగ్గుతా వచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఉత్తరప్రదేశ్ హైయెస్ట్, తర్వాత మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చి బీహార్ అండి, తర్వాత వచ్చి వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ వచ్చి మధ్యప్రదేశ్. ఇవి అత్యధికం, జనాభా అత్యధికం. అత్యల్పం ఒకసారి చూద్దామా? గోవా. అత్యల్పం సారీ అండి, సిక్కిం, మిజోరాం, గోవా. ఫస్ట్ ఏంది సిక్కిం, సెకండ్ ఏంది మిజోరాం, థర్డ్ ఏంది గోవా. జనాభా అత్యధికంగా గల రాష్ట్రాలంటే బాగా గుర్తుంచుకోండి, ఆల్రెడీ ఎన్నోసార్లు. ఏది విస్తీర్ణంలో ఎక్కువ గల రాష్ట్రం ఏది? రాజస్థాన్. చెప్తానే ఉన్నాను నేను చాలాసార్లు, రాజస్థాన్. జనాభాలో ఉత్తరప్రదేశ్. జనాభాలో చిన్న రాష్ట్రం ఏది? సిక్కిం. విస్తీర్ణంలో చిన్న రాష్ట్రం ఏది? గోవా. ఏది? గోవా. కేంద్ర పాలిత ప్రాంతాల్లో చూద్దాం. జనాభా ఎక్కువ ఢిల్లీ. జనాభా ఎక్కువ ఏదమ్మా? ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతాలు. జనాభా తక్కువ అండమాన్ నికోబార్. అండమాన్ నికోబార్ దీవుల్లో జస్ట్ 36 దీవుల్లో మాత్రం జనాభా ఉంటుంది. మొత్తం ఎన్ని దీవులు తెలుసు? అండమాన్ నికోబార్ దీవులు 304 దీవుల్లో జనాభా ఉండే దీవుల సంఖ్య ఎంత అంటే జస్ట్ 36 దీవులు మాత్రం. ఓకే, తక్కువ జనాభా ఎక్కడ? అండమాన్లో. ఎక్కువ జనాభా ఎక్కడ? ఢిల్లీలో. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చి ఇప్పుడే ఇంకో పాయింట్కి వెళ్దాం, జన సాంద్రతకి వెళ్దాం. ఇందాకే చెప్పాను, బంగ్లాదేశ్ని చూసాం. ఇండియాలో చూద్దాం. ఒక స్క్వేర్ కిలోమీటర్ స్థలంలో నివసించే జనాభానే మనం ఏమంటాం? జన సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అంటాం. పాపులేషన్ డెన్సిటీ. ఓకే, ఇప్పుడు జన సాంద్రత, ఇండియా యొక్క జన సాంద్రత తెలుసా మీకు? ఒక స్క్వేర్ కిలోమీటర్కి 382 మంది. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో యావరేజ్గా ఎంతమంది ఉంటారు? 382. రేపు అడిగితే ఏం చెప్తారు డైరెక్ట్గా ఆన్సరు? 382. ఆంధ్రప్రదేశ్ అయితే 304. ఇండియా అయితే ఎంత? 382. 382 అండి. ఏది? పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వచ్చి జనసాంద్రత అత్యధికంగా గల రాష్ట్రం ఎవరన్నా? బీహార్. 1106 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి నివసిస్తున్నారు. సెకండ్ ప్లేస్ వచ్చి వెస్ట్ బెంగాల్ అండి. వెస్ట్ బెంగాల్ ఇక్కడ వచ్చి 1028 మంది నివసిస్తున్నారు. జనసాంద్రత అల్పంగా, ఇది వచ్చి అత్యధికం. జనసాంద్రత అత్యధికం ఎక్కడ? ఈ రెండు. అత్యల్పం చూద్దాం ఒకసారి, తక్కువ. ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఏసీపీ అరుణాచల్ ప్రదేశ్ 17 మంది అమ్మా, అంతే. సెకండ్ మిజోరాం. సెకండ్ ఏది? మిజోరాంలో 52 మంది. ఒక స్క్వేర్ కిలోమీటర్కి అరుణాచల్ ప్రదేశ్లో జనాభా ఎంత? 17 మంది. అంటే ఉంటారా అక్కడ జనాభా? ఇప్పుడు అంతా అడవులే కదా, అడవులు, కొండలు, అంతే. కాబట్టి జనసాంద్రత ఎక్కువ ఎక్కడ? బీహార్. సెకండ్ వెస్ట్ బెంగాల్. జనసాంద్రత తక్కువ ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. తక్కువ ఎక్కడ? మిజోరాం. జనసాంద్రత ఎక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. భయంకరంగా ఉంటారు. ఓకే, జనసాంద్రత తక్కువగా గల కేంద్ర పాలిత ప్రాంతం ఏది? డామన్ డయ్యూ డామన్. ఓకే, జనసాంద్రత తక్కువ. ఓకే, ఎక్కువ తక్కువ. ఏది? జన సాంద్రత. ఏదది? జనసాంద్రత. దీని తర్వాత వచ్చి మీకు తెలుసా, ఒక విషయం చెప్తాను చూడండి, చెప్పేటప్పుడే అక్షరాస్యతకి వెళ్ళే ముందు ఇంకో పాయింట్ చెప్తాను. అర్థమైందా ఇక్కడ వరకు? ఏమేం చెప్పాను? జనాభా వృద్ధి రేటు చెప్పాను. జనాభా వృద్ధి రేటు ఎంత పెరిగింది? జనాభా 18.19 కోట్లు పెరిగిందన్న. దీన్ని 17.17% అన్న. ఓకే, ఇప్పుడు జనాభా వృద్ధి రేటు ఎక్కువగా గల రాష్ట్రం ఏది? మేఘాలయ. జనాభా వృద్ధి రేటు ఎక్కువ గల రాష్ట్రం ఏది? మేఘాలయ.
జనాభా వృద్ధి రేటు తక్కువ గల రాష్ట్రం ఏది? నాగాలాండ్. రివర్స్. ఒక విషయం చెప్తాను, 2001లో రివర్స్ ఇవి. ఏది? నాగాలాండ్ జనాభా వృద్ధి రేటు ఎక్కువ, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసారు. 2011కి వచ్చేసరికి లీస్ట్ ఏది? నాగాలాండ్ అయింది. ఎక్కువ ఏది? మేఘాలయ. తక్కువ ఏది? కంట్రోల్, బాగా కంట్రోల్. నాగాలాండ్ తర్వాత తీసుకోవాలని కేరళ తీసుకోవచ్చు. జనాభా వృద్ధి రేటు తక్కువ. జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఏదండి? మేఘాలయ. జనాభా వృద్ధి రేటు తక్కువ ఏదండి? నాగాలాండ్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక హిందువులు కాకుండా మిగతా ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళు ఏమవుతారు? మన ఇండియాలో మైనార్టీస్ అవుతారు. ఓకేనా? హిందువులు కాకుండా, హిందువుల తర్వాత ఎక్కువగా ఉన్నది ఎవరు? ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియానిటీ, తర్వాత సిక్కులు, తర్వాత బౌద్ధులు, తర్వాత జైనులు. వీళ్ళంతా ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు హిందూ, దట్ మీన్స్ హిందూ ప్రజలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది చెప్పండి? హిందూ ప్రజలు అత్యధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. హిందూ ప్రజలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చి శాతంలో హిందూ ప్రజలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. హిందూ ప్రజలు అత్యధికం ఉత్తరప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో అత్యధిక శాతం హిందూ ప్రజలు ఉంటారు. ముస్లింలు అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ముస్లింలు కూడా ఎక్కువ. శాతంలో జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్. తర్వాత ఎవరికి వద్దాం? క్రిస్టియానిటీకి వద్దాం. క్రిస్టియన్ ప్రజలు ఎక్కువ గల రాష్ట్రం ఏది? కేరళ. శాతంలో ఎక్కువ ఏది తెలుసా? నాగాలాండ్ అండి. నాగాలాండ్. అర్థమవుతుంది నేను చెప్తున్నది. అలా కాకుండా ఎక్కడికి వద్దాం? సిక్కులకు వద్దామా? సిక్కులు కళ్ళు మూసుకొని చెప్పేవచ్చు. ఎందువల్ల? పంజాబే. దేంట్లో ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? పంజాబ్. శాతంలో ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? పంజాబే. ఏది? సిక్కులు. అలా కాకుండా బౌద్ధులకు వద్దాం. బుద్ధిజం అంటే బౌద్ధ ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. బౌద్ధ ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదండి? మహారాష్ట్ర. శాతంలో ఎక్కువ తెలుసు సిక్కిం. ఎందువల్ల తెలుసా? పక్కన నేపాల్ ఉంది కాబట్టి. శాతంలో ఎక్కువ సిక్కిం. కానీ బౌద్ధ ప్రజలు ఎక్కువగా ఉన్నది ఎక్కడండి? మహారాష్ట్ర. జైనము ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. శాతంలో కూడా ఏది తెలుసా? మహారాష్ట్ర. ఏం చెప్పాను? హిందువులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదండి? ఉత్తరప్రదేశ్. శాతంలో ఎక్కువ హిమాచల్ ప్రదేశ్. ఓకే. అలా కాకుండా ఇప్పుడే చెప్పా, ముస్లింలు ఎక్కువగా గల రాష్ట్రం ఏదండి? ఉత్తరప్రదేశ్. శాతం అనగానే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోవచ్చు. ఓకే. క్రిస్టియానిటీ ఎక్కువ కేరళ. శాతంలో అయితే నాగాలాండ్ అధికార భాష తెలుసు మీకు? ఇంగ్లీష్ అధికార భాష. మన రెండో అధికార భాష ఏది ఆంధ్రప్రదేశ్లో? ఉర్దూ. మొదటిది తెలుగు, రెండోది ఉర్దూ. ఓకే. నెక్స్ట్ వచ్చి అదేవిధంగా ఇప్పుడే చెప్పా, సిక్కులు అనగానే రెండు చెప్పేవచ్చు ఒకే దగ్గర. ఎక్కడమ్మదే? పంజాబే. బుద్ధులు మహారాష్ట్ర. శాతంలో సిక్కిము, అదైతే జైనులు రెండు అదే. ఏది? అలా వాళ్ళే తర్వాత వచ్చింది. శాతంలో కూడా ఏది? మహారాష్ట్ర జైన ప్రజలు. ఒక్క హిందువులు తప్ప మిగతా వాళ్ళని ఏమంటాం ఇండియాలో? హిందువులు తప్ప మిగతా వాళ్ళని మైనార్టీస్ అంటాం. మైనార్టీస్. భాషాపరంగా మైనార్టీలు ఉంటారు, తర్వాత మతం పరంగా మైనార్టీలు ఉంటారు. మైనార్టీలు ఎన్ని రకాలుగా ఉంటారు తెలుసా తల్లి? 2 రకాలుగా ఉంటారు మైనార్టీలు. భాషాపరమైన మైనార్టీలు, ఇంకోటి వచ్చి మతపరమైన మైనార్టీలు. ఇప్పుడు నేను మతపరమైన మైనార్టీలు చెప్పాను. మతపరమైన మైనార్టీలు ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రానికి వెళ్ళాం, అక్కడ డామినేటింగ్ పీపుల్స్ ఎవరు? అక్కడ క్రిస్టియానిటీ అనుకోండి. క్రిస్టియానిటీ ఏమవుతుంది తెలుసా? మైనార్టీ కారు. మిగతా వాళ్ళంతా ఏమవుతారు? అక్కడ మైనార్టీ అవుతారు. ఒక రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాం, అక్కడ ఎక్కువగా డామినేటింగ్ ఎవరు? ముస్లింలు. కాబట్టి మిగతా వాళ్ళంతా ఏమవుతారు? మైనార్టీలు అవుతారు. అర్థమైందా? మైనార్టీకి ఒక క్లారిటీ వచ్చిందా? మైనార్టీ అంటే అది. అలా కాకుండా మళ్ళీ కులాలు వేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ విధంగా వేరు. ఓకేనా? ఇండియాలో ఎస్సీ తీసుకో, 20 కోట్లు ఉన్నారు. 20.14 కోట్లు ఎస్సీ, 10.43 కోట్లు ఎవరున్నారు? ఎస్టీలు ఉన్నారు. వీళ్ళు వచ్చి ఎస్సీ, వీళ్ళు వచ్చి ఎస్టీలు.
ఇండియాలో 120 కోట్లలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారంటే అండి 20 కోట్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 20 కోట్లు. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 10 కోట్ల మంది ఉన్నారు. అంటే వాళ్ళు హిందువులు కాదు నేను చెప్తున్నాను. హిందువులు అంటే అది వేరు, ఓకేనా? కులం పరంగా చెప్తున్నా. ఎస్సీలు ఎంతమంది అండి? ఇంత. అంటే ఒక ఇండియాలో 100% 16.6% ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు 8.6% ఉన్నారు. ఎంత ఉన్నారు? 8.6% ఉన్నారు. ఎస్సీలు ఎక్కువ ఉత్తరప్రదేశ్. ఎస్సీలు ఎక్కువ ఏడమ్మా? ఉత్తరప్రదేశ్. ఓకే, శాతంలో ఎస్సీలు ఎక్కువ పంజాబ్ ఎక్కువ. సింపుల్ అంతా ఏంది? ఎస్సీలే చాలా వరకు. కాబట్టి శాతంలో ఎక్కువ ఏడా? పంజాబ్. ఎస్సీలు తక్కువ ఏడ తెలుసా? మిజోరాం. ఎస్సీలు తక్కువ ఏడా? మిజోరాం. ఎస్టీల దగ్గరికి వెళ్దాం. చూడండి ఒకసారి. ఎవరు? వాళ్ళల్లో రకరకాలు ఉండొచ్చు కదా. అది సింగనంగానే వాడు ఒకటే ఉండొచ్చు. వేరే సింగు ఇంకో సింగు ఆ సింగు ఈ సింగు ఉండొచ్చు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎస్టీలు అత్యధికంగా ఇక్కడ చూడండి. అత్యధికంగా రాష్ట్రం ఇది ఎస్సీలు ఉత్తరప్రదేశ్, ఎస్టీలు మధ్యప్రదేశ్. ఓకే, ఇప్పుడు శాతం పరంగా పంజాబ్ ఏది? ఇక్కడ శాతం పరంగా ఏదంటే మిజోరాం. ఎస్టీలు ఎక్కువ ఎక్కడ? మిజోరాం. శాతం పరంగా పర్సెంటేజ్ పరంగా తీసుకుంటాం. ఇప్పుడు ఒక బిట్ చెప్తాను చూడండి. ఎస్టీలు తక్కువ గల రాష్ట్రం బిట్ అడిగితే ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్లో ఎస్టీలు చాలా తక్కువ. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? ఎస్టీల గురించి చూడండి. ఉన్న జనాభా ఎంత పర్సెంటేజ్? ఇంత. తర్వాత అత్యధికంగా గల రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. పర్సెంటేజ్ పరంగా పంజాబ్. తక్కువ మిజోరాం. ఇక్కడ వచ్చి ఎక్కువ మధ్యప్రదేశ్. శాతం పరంగా మిజోరాం. తక్కువ ఉత్తరప్రదేశ్. వాళ్ళు 20.14 కోట్లు. వీళ్ళు ఎంతమంది? 10.43 కోట్లు. 16.6%, 8.6%. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళాలా, లేకపోతే మర్చిపోతాం. ఎందువల్లంటే ఇంకా చాలా ఉంది టాపిక్. దీని తర్వాత అక్షరాస్యులు అని ఎవరిని పిలుస్తామంటే? అక్షరాస్యులు అని ఎవరిని పిలుస్తాం? 7 సంవత్సరాలు దాటి చదవడం రాయడం వచ్చిన పిల్లల్ని ఏమంటామంటే అక్షరాస్యులు అంటాం. ఎంత దాటాలా? 7 సంవత్సరాలు. 7 years దాటాలి. 7 years, 7 సంవత్సరాలు చదవడం రాయడం వస్తే వాళ్ళని మనం ఏమంటాం? అక్షరాస్యులు అంటాం. ఏమంటాం?